నిజంగా ఈరోజు తెలంగాణలో ఫ్యాసిస్ట్ పాలన నడుస్తూ ఉన్నది. అదేదో పాత రోజుల్లో మనం యూనివర్సిటీలో రూమ్ నెంబర్ 57లోనో లేకపోతే ఠాగూర్ ఆడిటోరియంలోనో లేకపోతే ICSSR హాల్స్లో మాట్లాడుకునే భాష కాదు ఇది. ఇది వాస్తవం. 2023లోనే ఈ 5 లక్షల కోట్ల రూపాయలను తినడానికి భారీ కుట్ర జరిగింది. మీరు ఒక్కసారి మంత్రివర్గ విస్తరణ చూడండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి తన దగ్గర ఏ శాఖలు పెట్టుకున్నాడు మీరు చూడండి. రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన వారి చేతిలోనే ఉంది. హోమ్ మినిస్ట్రీ కూడా వారి చేతిలోనే ఉంది. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కూడా వారి చేతిలోనే ఉన్నది. అంటే 1 కోటి పాపులేషన్, 1,10,00,000 మంది ప్రజలు ఏ ప్రాంతాల్లో అయితే నివసిస్తున్నారో అంటే సగం తెలంగాణ నివసిస్తున్న పాపులేషన్ ప్రభావితం చేసే మున్సిపల్ శాఖ వారి చేతిలోనే పెట్టుకున్నారు. అదేవిధంగా మరి హోంశాఖ వారి చేతిలోనే పెట్టుకున్నారు. జనరల్గా ఏ ముఖ్యమంత్రి కూడా హోంశాఖ తన దగ్గర పెట్టుకోరు. ఇక